హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కావాలీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజైతే మనం ఫ్రాక్ కటింగ్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటేసారి 4 పార్ట్స్ కింద అయితే ఇలా పెట్టుకున్నాను చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్ అయితే ఇక్కడ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మన ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి 43 అయితే నేను దాంట్లో టాప్ లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్జిన్ చేసుకుంటున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా 12 ఇంచ్ అనేది మార్జిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి ఇది. తర్వాత కింద నడుము పార్ట్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. దాన్ని డివైడెడ్ బై 4తో చేస్తే 5.5 వస్తుంది. దానికి ప్లస్ 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ అనేది నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెడుతున్నాను చూడండి. ఫస్ట్ ఇక్కడ 5.5కి ఒక లైన్ అనేది డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఇలా టేప్తో పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ చెస్ట్ పార్ట్ వచ్చేసి 25 ఇంచెస్ అండి. 25 ఇంచెస్ని కూడా నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్తో 4గా డివైడ్ చేసుకుంటే 6.25 అనేది వచ్చింది. ఇలా 6.25 అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 6.25 దగ్గర పెట్టుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కుట్లల కోసం 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 లైన్స్ అనేది ఇలా జాయింట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా 2 లైన్స్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి. నేను షోల్డర్ అయితే 5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. నెక్ ప్లస్ షోల్డర్ కోసం కలిపి 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. కొంచెం కిందికి కూడా సేమ్ అలాగే 5 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఇది ఆర్మోల్ డౌన్ కోసం అయితే 5.5 దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆర్మోల్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. మీ పిల్లలకు తగ్గట్టు మీరు పెట్టుకోండి. మా పాపకైతే 5.5 సెట్ అవుతుంది, అందుకే ఈ విధంగా పెట్టాను. నెక్స్ట్ ఆర్మోల్ రౌండ్ కోసం వచ్చేసి 1 ఇంచ్ అయితే పెట్టానండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి ఆర్మోల్ రౌండ్ అనేది. ఓకే, ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ అనేది తర్వాత కూడా డ్రా చేసుకోవచ్చు అండి. నెక్ ఇక్కడ 2 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను చూడండి. నెక్ విడ్త్ వచ్చేసి, నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఇంచెస్ అయితే డాట్ పెట్టుకుంటున్నాను చూడండి. ఫస్ట్ స్ట్రైట్ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఫస్ట్ స్క్వేర్ షేప్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోండి. నెక్ అయితే నేను ఇక్కడ రౌండ్ నెక్కే పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ రౌండ్గా షేప్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా రౌండ్ నెక్ అనేది మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఇక్కడ నేను హార్మోల్ ఎంత ఉందనేది చెప్పలేదు కదండి. మా పాప హార్మోల్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. దాన్ని 2తో డివైడ్ చేస్తే 5.5 ఇంచెస్ వస్తుంది. అది ఇక్కడ ఉందా లేదా అనేది ఫస్ట్ నేను చెక్ చేసుకున్నాను. ఇలా చెక్ చేసుకొని ఒక మార్క్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది పక్కన యాడ్ చేసుకున్నానండి. సేమ్ నేను డ్రా చేసినంత వరకు సెట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఏం డ్రా చేయలేదు. ఈ విధంగా మొత్తం డ్రా చేసిన తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా.
ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఒకేసారి అయితే నీట్గా కట్ చేసి పెట్టానండి. నేను బ్యాక్ పార్ట్కి ఉక్సులు ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేశాను 2 పార్ట్స్ ఒకేసారి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్కి ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ మనం ఇంతకుముందు 5.5కి ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదండి, దానికి ఇలా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2కి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ వరకైనా ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాం కదండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఆ పార్ట్ని. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సైడ్ జాయింట్స్ కుట్టినప్పుడు పడిపోయినట్టు ఉండదు, ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది. ఒకసారి నేను ఆర్మోల్ రౌండ్ మొత్తం ఎంత ఉందనేది చెక్ చేస్తున్నానండి హ్యాండ్స్ కటింగ్ కోసమని. ఇక్కడ వచ్చేసి 8.2 అనేది వచ్చిందండి ఆర్మోల్ రౌండ్ మొత్తం వచ్చేసి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేసి పక్కకు పెట్టేశాను. ఈ మిగిలిన క్లాత్ ఉంది కదండి, దీంట్లోనే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ 4 పార్ట్స్ కింద అయితే వేసుకోవాలి ఈ క్లాత్ని. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ 4 పార్ట్స్ కింద అయితే వేసుకోవాలి క్లాత్ని. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది మన షోల్డర్ దగ్గర కుచ్చు పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టేశానండి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ వచ్చేసి కుట్లతో కలిపి నేను 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 ఇంచెస్ వరకు అయితే డ్రా చేసుకున్నాను చూడండి. త్రీ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసాం కదండి ఇంతకుముందు, అక్కడి నుంచి ఇప్పుడు 8.2 మనం తీసుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్స్ట్రా ఇప్పుడు మనం పెట్టిన క్లాత్ అది గుజ్జులోకి వెళ్ళిపోతుంది, మనం హ్యాండ్స్కి పెట్టాలనుకున్న దానిలోకి. ఇది మన హ్యాండ్స్కి పర్ఫెక్ట్ సైజ్ కోసం ఇప్పుడు మనం డ్రా చేసింది. నెక్స్ట్ హార్మోల్ డౌన్ వచ్చేసి నేనైతే ఇక్కడ 2.5 పెట్టుకున్నానండి. 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని మనం హ్యాండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ కుట్లలకి నేను డైరెక్ట్ అలా 2 ఇంచెస్ ఎందుకు పెట్టానంటే ఆర్మోల్లో మనం అంతా కలిపే మార్కింగ్ తీసుకున్నాం కాబట్టి ముందే నేను ఇలా పెట్టేసి క్రాస్గా లైన్ అనేది ఇలా డ్రా చేశాను చూడండి. ఇప్పుడు దీనికి హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇంతే అండి, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ కింద లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే చేసుకుంటున్నాను. మొత్తం హ్యాండ్ రౌండ్ 8 ఇంచెస్ అయితే నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ కుట్లల కోసం ఒక 2 ఇంచెస్ అయితే యాడ్ చేసి మొత్తం 10 ఇంచెస్ అక్కడ పెట్టాను. ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఇంతే, హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు తీసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి నెక్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా. ఇలా బ్యాక్ నెక్ అయితే నేను డిఫరెంట్ నెక్ అనేది పెట్టి నాడ పెట్టాలనుకున్నాను, అందుకే ఈ విధంగా అయితే డ్రా చేశాను. ఓపెన్ చేస్తే అలా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్లో ఇది 4 మీటర్స్ అండి మొత్తము.
నేను ఫస్ట్ అయితే హ్యాండ్ పార్ట్కి ఎంత సెట్ అవుతుంది అనేది చూసి ఇలా 4 ఫోల్డ్స్ మీద పెట్టుకొని ఇలా హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒక 1/2 మీటర్ కంటే నాకు ఎక్కువే పట్టింది ఇది. హ్యాండ్స్కు ఏం అతుకులు అలా పడకూడదని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇలా హ్యాండ్స్ అనేది కట్ చేసిన తర్వాత మిగతా క్లాత్ ఇలా పై వరకు అయితే నీట్గా కట్ చేస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఈ కింద కొంచెం ఇప్పుడు మనకు క్లాత్ మిగిలింది కదండి, వర్క్ ఉన్నది బార్డరు, ఇది బెల్ట్ కోసం అని చెప్పేసి ఇది కూడా పక్కకు ఈ విధంగా కట్ చేసి పెడుతున్నాను. ఈ ఫ్రాక్కి బెల్ట్ స్టిచ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత మా పాప సైజుకి తగ్గట్టు నేను కటింగ్ చేస్తాను, అది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి ఈ బెల్ట్ది. నెక్స్ట్ ఇలా ఉన్న క్లాత్ని మన బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కట్ చేసి పెట్టుకున్న పార్ట్స్ దీనిపై పెట్టి చుట్టూ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకొని కట్ చేయడమేనండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. హ్యాండ్స్ బాడీ పార్ట్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కింద బాటమ్ పార్ట్ అయితే కటింగ్ చూద్దామండి. మనం ఫుల్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అని చెప్పాం కదండి, ఆ 43 ఇంచెస్లో 11 ఇంచెస్ ఇక్కడ పోయింది. అయితే ఇప్పుడు మొత్తం 32 ఇంచెస్ మిగిలింది కదా, ఆ 32 ఇంచెస్ ఫస్ట్ ఇక్కడ లైనింగ్ అనేది నేను 4 ఫోల్డ్స్ మీద అయితే పెట్టాను చూడండి. దీని లెంత్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం, 4 ఫోల్డ్స్ మీద ఉంది. ఇది మనకు 32 ఇంచెస్ కదా, సేమ్ 1 ఇంచ్ తక్కువే ఉందండి, అందుకే నేను ఇది ఏం కట్ చేయట్లేదు, అలాగే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ అనేది ఇది కూడా 4 ఫోల్డ్స్ మీద పెట్టుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే లెంత్ చూసుకుందాం. లెంత్ అయితే ఇది మనకి 32 కావాలి కదా, అయితే 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా కూడా 10 ఇంచెస్ అనేది ఎక్కువ ఉంది. బట్ నేను ఈ క్లాత్ కట్ చేయకుండా నేను లోపల మడత పెట్టి స్టిచ్ చేయాలనుకున్నాను, అందుకని ఇదైతే ఏం కటింగ్ చేయట్లేదు. మన లంగలకి ఎలాగైతే లోపల స్టిచ్చింగ్ వేసుకుంటామో ఎక్స్ట్రా క్లాత్ కోసమని ఇది కూడా అలా స్టిచ్ వేస్తాను, అందుకే ఇక్కడైతే ఏం కట్ చేయలేదు, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.